యొక్క గ్రహాన్ని చూస్తే శని కేతువులతో కలిసినటువంటి గురువు ఒకంత యజ్ఞ యాగాది క్రతువులు లేకపోతే దేవతా కార్యక్రమాలు జరిగినప్పటికీ 6వ స్థానంలో ఉండడం వల్ల చాలా మంది గురువులు అంటే సాధువులు సన్యాసులు గురువులుగా ఉన్నటువంటి వాళ్ళు పీఠాధిపతులు కానీ వాళ్ళు కానీ చాలా గందరగోళంతో అపకీర్తి పాలవుతారు. అలాగనే పండితులైనా సరే వాళ్ళు కూడా కొంతమంది అపకీర్తి పాలయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే గురుడు షష్టమ స్థితి శని కేతువుల మధ్య ఆ కంబషన్ అనేటువంటిది కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు దేవాలయాల్లో అపచారం కూడా వెలుగు చూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎన్నో దేవాలయాల్లో అపచారం బయటకు వస్తుంది. అలాగనే దేవాలయాల యొక్క వ్యవస్థలో అవకతవకలు తయారవుతాయి. దేవతా దూషణ జరుగుతుందంటే సకాలంలో వాళ్ళకి నివేదన అందకపోవడము, లేకపోతే నివేదాల్లో అపచారం జరగడము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల్ని అనుసరించకపోవడం, ఇటువంటివి గందరగోళాలు వచ్చి కొంత అరిష్ట సూచన కనపడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, దీనిపైన దృష్టి పెట్టాలి. దేవాలయ వ్యవస్థల్లో ఎక్కడ ఏ రకంగానూ నియమానికి ఏమాత్రం ఉల్లంఘన లేకుండా దైవానికి సకాలంలో జరగాలి. అది విష్ణు సంబంధితమైనటువంటి ఆలయం అయితే వైష్ణవ పద్ధతి ప్రకారంగా, శివ సంబంధ ఆలయం అయితే శైవ సంబంధం ప్రకారంగా, అమ్మవారికి సంబంధించింది శాక్తేయ సంబంధం ప్రకారంగా ఏది ఏ రకంగా జరగాలనేటువంటిది ఉందో అది ఆ రకంగా జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళు పెత్తనం చేతిలో తీసుకున్నారు కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళ మీద అది ప్రతిబింబం అవుతూ ఉంటుంది. అది వాళ్ళకు కూడా అది హానికరం కాకుండా ఉండడానికి నేను చెప్పేటువంటి